హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోస్లో నా శారీ కలెక్షన్ చూసారు కదండి, దానికి మంచి రెస్పాన్స్ వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా చూడకుండా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చి ఇంకొన్ని శారీస్ అండి, రీసెంట్గా ట్రెండ్ అవుతున్న శారీస్ అన్నమాట. అవి కొన్ని కలెక్ట్ చేశాను నేను. సో అవి ఎక్కడెక్కడ తీసుకున్నాను అని, వాటి ప్రైజెస్ ఏంటి, అండ్ వాటికి బ్లౌజెస్ ఎట్లా స్టిచ్ చేయించుకున్నానని మీతో షేర్ చేసుకుంటానండి. మీకు కూడా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా రాబోయే ఫెస్టివల్స్ కానీ లేదంటే అకేషన్కి పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను నేను. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు ఫస్ట్ శారీ చూద్దామండి. ఇది వచ్చి ఒక సెమీ పట్టు ఫ్యాబ్రిక్ లో పటోలా శారీ అన్నమాట. ఇది పటోలా అండి. శారీ ఇట్లా వచ్చింది. ఇది శారీ అండి. కింద పైన మనకు 1 ఇంచ్ బార్డర్ ఇచ్చారనమాట. గోల్డ్ అండ్ కాంట్రాస్ట్ రెడ్ లో ఉందండి. ఇది మీకు చూస్తే కనిపిస్తుంది. శారీ అంతా ఇట్లా వచ్చిందనమాట. పటోలా ప్రింట్ వచ్చిందండి. దీనికి పళ్ళు వచ్చి కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు. ఆ పళ్ళు కూడా మొత్తం పటోలా వచ్చిందండి. ఇట్లా పటోలా డిజైన్ వచ్చింది. బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ లో చాలా రిచ్ గా ఉందండి శారీ. అండ్ ఇది వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. అండ్ హ్యాండ్స్ కి వాళ్ళే బార్డర్ ఇచ్చారనమాట. బార్డరే స్టిచ్ చేయించుకున్నాను నేను. వెనకాల వచ్చి ఇట్లా హై నెక్ పెట్టించుకున్నాను. హై నెక్ ఫ్రంట్ వచ్చి ఇట్లా డీప్ పెట్టించుకున్నానండి. ఫ్రంట్ బటన్స్ అండ్ డీప్ యూ పెట్టించుకున్నాను అనమాట. సో ఎందుకంటే ఇదంతా పటోలా వర్క్ ఉంది కదా, సో బ్లౌజ్ ప్లెయిన్ గా ఉన్నప్పుడు శారీ హైలైట్ అవుతుంది అన్నట్టు అట్లా పెట్టించుకున్నాను. ఇది నేను హైదరాబాద్ లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో తీసుకున్నానండి. ఇది ప్రైస్ నాకు అరౌండ్ 5,000 ఏమో పడింది. అండ్ ప్యూర్ కాదు కదండి, కాబట్టి తక్కువకే వచ్చింది నాకు ఇది. సో ఈ కాంబినేషన్ నచ్చి, పటోలా కొంచెం ట్రెండ్ నడుస్తుంది కదా, పూజలకి ఏదైనా ఫంక్షన్స్ కి వేసుకోవడానికి బాగుంటుంది అన్నట్టు తీసుకున్నాను అనమాట. ఇలా ఉంటుందండి మొత్తం సెట్. ఇది బ్లౌజ్, ఇది శారీ. నా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి. ఇది సీకో ఇక్కత్ ప్రింట్ శారీ అండి. అండ్ ఇది శారీ వచ్చి వితౌట్ బ్లౌజ్ వస్తుంది అనమాట. అండ్ దీన్ని పోచంపల్లి ప్రింట్ అని కూడా అంటారు. సో పోచంపల్లి ఇది కాటన్ కాదు అండ్ సిల్క్ కాదండి, సీకో టైప్ బోత్ మిక్స్ లో ఉంటుంది అనమాట. సిల్క్ అండ్ కాటన్ మిక్స్ ఉంటుంది. ఇట్లా వచ్చిందండి ప్రింట్. కింద వచ్చి ప్లెయిన్ బార్డర్స్ వచ్చాయి. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి, సో నేను ఈ కలర్ పిక్ చేసుకున్నాను అనమాట. ఇది వచ్చి నేను పోచంపల్లిలో తీసుకున్నానండి. నా ఫ్రెండ్ వాళ్ళ ఇన్లాస్ పోచంపల్లి అనమాట వాళ్ళది. సో నేను అక్కడి నుంచి నా ఫ్రెండ్తో తెప్పించుకున్నాను అనమాట. సో నేను అక్కడే దీనికి బ్లౌజ్ మ్యాచ్ చేసుకున్నానండి. దీనికి బ్లౌజ్ రాదనమాట ఈ శారీలో. సో వాళ్ళ దగ్గర మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఇమ్మంటే వాళ్ళే మ్యాచ్ చేసి ఇచ్చారు. సేమ్ ఎల్లోలో ఈ శారీలో ఏ ప్రింట్ అయితే వచ్చిందో అదే ప్రింట్తో బ్లౌజ్ తీసుకున్నాను. ఈ బ్లౌజ్ కాస్ట్ నాకు 270 పడిందండి. ఎందుకంటే ఇది కాటన్ కాదనమాట, ఇది కూడా పట్టు. సో కాబట్టి కొంచెం ఎక్కువ పడింది. అదే కాటన్ అయితే మనకు 100లో కూడా వచ్చేస్తుంది. దీన్ని నేను ఎట్లా స్టిచ్ చేసుకున్నానంటే, వెనక వెనక హుక్స్ పెట్టించుకున్నానండి. వెనక హుక్స్ పెట్టించుకొని ఇట్లా డ్రాప్ ఇప్పించుకున్నాను. అండ్ కింద స్కాలోప్స్ ఇచ్చారండి. స్కాలోప్స్ ఇచ్చారు. అండ్ హ్యాండ్స్ వచ్చి 3/4 హ్యాండ్స్ వచ్చాయి, ప్లెయిన్ వచ్చింది. అండ్ కింద ఫ్రంట్ వచ్చి ముందర డీప్ వచ్చింది అనమాట. డీప్ యూ పెట్టించుకున్నాను. నేను ఎక్కువ డీప్ యూసే పెట్టించుకుంటాను, ఎందుకంటే బ్లాక్ బీట్స్ వేసుకున్నా ఏదైనా జ్యువెలరీ వేసుకున్నా బాగా కనిపిస్తుంది అనమాట. సో అందుకని చెప్పి డీప్ పెట్టించుకుంటాను. అండ్ దీనికి వెనకాల వచ్చి ఇట్లా స్కాలోప్స్ పెట్టించుకున్నాను అనమాట. కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, కాటన్ లాగా కనిపించకుండా అన్నట్టు. ఇది ఓవరాల్ గా నాకు బ్లౌజ్ అండ్ శారీ అంతా కలిపి 1600కి వచ్చేసిందండి. ఇప్పుడు నెక్స్ట్ శారీ చూద్దాము. నా నెక్స్ట్ శారీ వచ్చి జార్జెట్ శారీ అండి. ఈ జార్జెట్ చికెన్ కారీ ప్రింట్ వచ్చింది అనమాట. హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి, మొత్తము చికెన్ కారీ వర్క్. ఇది వచ్చి పళ్ళు పాటు ఫుల్ హెవీగా ఇచ్చారండి. పళ్ళు పాటలో చికెన్ కారీ వర్క్. అండ్ శారీ అంతా మనకి ఇట్లా చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. చూపిస్తాను. ఇట్లా వచ్చింది శారీ అంతా, ఇట్లా బూటీస్ వచ్చి కింద ఇట్లా వర్క్ ఇచ్చారండి. మళ్ళీ
కలర్ మాత్రం ఇది లైట్ ఆరెంజ్ అండి, చాలా బాగుంది కలరు. ఇదొచ్చి నేను హైదరాబాద్ నుమాయిష్‌లో తీసుకున్నానండి. వాళ్ళు చాలా ఎక్కువ ప్రైజెస్ చెప్పారు గానీ, బట్ నేను బార్గెయిన్ చేసి 1250కి తీసుకున్నాను ఈ శారీని. అండ్ దీంట్లో చాలా కలర్సే ఉన్నాయన్నమాట. కాకపోతే నాకు చూడంగానే ఈ కలర్ నచ్చింది అందుకని తీసుకున్నా. అండ్ నేను దీంట్లో బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోలేదండి. ఏదైనా వైట్‌ది పేరప్ చేద్దాము అని చెప్పి, కొంచెం కాంట్రాస్ట్‌గా అండ్ ట్రెండీగా ఉంటది అన్నట్టు నేను వైట్ పేరప్ చేద్దాము అని చెప్పి దీంట్లో శారీలో బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టాను పక్కన. ఇదండి కంప్లీట్ శారీ ఇది. నా నెక్స్ట్ శారీ వచ్చి ఇట్లా హ్యాండ్ పెయింటెడ్‌దండి. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కడ చూసినా ఈ హ్యాండ్ పెయింటెడ్‌వే నడుస్తున్నాయన్నమాట. సో, అందుకని చెప్పి ఒకటి తీసుకున్నాను. ఇదొచ్చి పీకాక్ బ్లూ అండి. మీకు క్లోజప్‌లో చూపిస్తాను. ఇట్లా వర్క్ వచ్చింది, హ్యాండ్ వర్క్. ఇదొచ్చి కాటనే అండి, శారీ కాటను. అండ్ దీనికి ఇట్లా కాంట్రాస్ట్ టాజిల్స్ ఇచ్చారు. వైట్, బ్లూ టాజిల్స్ ఇచ్చారు. అండ్ శారీ అంతా ఇట్లా వర్క్, హ్యాండ్ వర్క్ వచ్చింది కంప్లీట్‌గా. పళ్ళులో కొంచెం ఎక్కువ ప్రింట్స్ ఇచ్చారనమాట. ఇది వేసుకుంటే ఇట్లా ఉంటదండి. ఇది పళ్ళు పార్ట్. పళ్ళులో ఎక్కువ ఇచ్చారు. అండ్ ఓవరాల్ శారీలో వచ్చి అక్కడక్కడ మనకు ఒక్కొక్క హ్యాండ్ పెయింటెడ్ ఫ్లవర్ వచ్చిందనమాట. ఇది కలర్ చాలా బాగుందని చెప్పి ఈ పీకాక్ బ్లూ తీసుకున్నానండి. దీనికి కూడా అంతే, నేను బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోలేదండి. దీనికి కూడా వైట్ ఆర్ ఎల్లో వేద్దాము అన్న థాట్లో నేను బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోలేదు. ఇది శారీ వచ్చి నేను ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో తీసుకున్నానండి. ప్రైస్ వచ్చి నాకు 1150 పడింది. అండ్ ఇమిటేషన్స్ వచ్చేసాయండి దీంట్లో కూడా. ఇంకా తక్కువకే రావచ్చు ఇప్పుడు మీకు ఇవి ఎక్కడైనా బయట దొరికితే. బట్ ఇది క్లాత్ అయితే కొంచెం బాగుందండి. నాకు ఇది ప్రైస్ 1100 పడింది. పళ్ళు దగ్గర ఇట్లా వచ్చింది, వాళ్ళే టాజిల్స్ ఇచ్చేసారనమాట డిఫరెంట్ డిఫరెంట్‌గా. బ్లౌజ్ వచ్చి రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి దీంట్లో. దానికి కూడా అంతే, హ్యాండ్స్‌కి చిన్న చిన్నగా వర్క్ ఇచ్చారు. బట్ నేనైతే అది స్టిచ్ చేయించుకోలేదండి. నేనైతే వైట్‌ది పేరప్ చేద్దాం అనుకుంటున్నాను. ఓవరాల్ శారీ ఇదండి. నా నెక్స్ట్ శారీ వచ్చి ఇది ఇట్లా పీచ్ అండ్ ఫ్లోరల్ వచ్చింది. ఇది ఫ్యాబ్రిక్ వచ్చి కోటా సిల్క్ అన్నమాట. కోటా సిల్క్ ఫ్యాబ్రిక్. కింద అండ్ పైన ఇట్లా బార్డర్స్ వచ్చాయన్నమాట, ఫ్లోరల్ బార్డర్స్ వచ్చాయి. ఈ శారీ అంతా ఫ్లోరల్. ఇక్కడ మిడిల్ పార్ట్ లో ఏంటి అని అంటే చిన్న చిన్నగా గోల్డ్ లో బుటీస్ వచ్చాయండి. గోల్డ్ సిల్వర్ అట్లా మిక్స్ వచ్చి బుటీస్ వచ్చాయి మొత్తం. ఇది కూడా ఫ్లవర్ షేప్ బుటీస్ అన్నమాట. ఇదంతా కోటా సిల్క్ ఫ్యాబ్రిక్. ఇది ఓపెన్ చేసి చూపిస్తానండి. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటది అన్నమాట. దీని పళ్ళు మొత్తం ఫ్లోరల్ ఇచ్చారండి. ఇది పళ్ళు, ఫ్లోరల్ పళ్ళు వచ్చింది. శారీ అంతా ఇట్లా వచ్చింది అనమాట. బార్డర్ పైన ఒక 2 ఇంచెస్, కింద 2 ఇంచెస్ ఫ్లోరల్ బార్డర్ ఇచ్చి మీతంతా ఇట్లా ఇచ్చారు. ఇప్పుడు కూడా ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మొత్తం ఇట్లా జరీకోట ఇమిటేషన్సే ఉన్నాయండి. దాంట్లో ఇది కొంచెం బెస్ట్ క్వాలిటీ అన్నమాట. వాళ్ళే టాజిల్స్ ఇచ్చేసారండి. అండ్ పళ్ళు వచ్చి ఇట్లా ఫ్లోరల్ వచ్చింది. దీంట్లో శారీలో కూడా, శారీ బ్లౌజ్లో కూడా ఫుల్ మనకు ఫ్లోరల్ ఇచ్చారు బ్లౌజు. సో దాన్ని నేను ఇట్లా డిజైన్ చేసుకున్నానండి. వెనక ఇట్లా నెట్ ఇచ్చి స్కాలోప్ లాగా డిజైన్ చేసుకున్నాను. బ్యాక్ హుక్సే ఇచ్చాను. ఫ్రంట్ చిన్నగా ఇట్లా, ఐ మీన్ బ్యాకే వెనకాల స్లిట్ ఇచ్చారనమాట, ఒక బటన్ లాగా పెట్టి. అండ్ హ్యాండ్స్ వచ్చి ఇట్లా ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను, 3/4 హ్యాండ్స్. ఫ్రంట్ యాజ్ యూజువల్ గా డీప్ పెట్టించుకున్నాను అనమాట యూ. ఇది వచ్చి టూ స్టెప్స్ లేయర్ వేసారనమాట నెట్. 2 లేయర్స్ వేసుకున్నాను. ఎందుకంటే ఒకటి వేస్తే ఏదన్నా తగులుకొని అట్లా వచ్చేస్తుందేమో హెయిర్ కి అన్నట్టు. సో 2 లేయర్స్ వేసాను అనమాట, కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుందని. ఇట్లా స్కాలోప్ కి ఇట్లా జాయిన్ చేశారనమాట. ఓవరాల్ గా ఈ బ్లౌజ్ అయితే చాలా నచ్చిందండి నాకు. ఇలా ఉంటుంది ఫ్రంట్. అండ్ శారీ బ్లౌజ్ ఎట్లా ఉంటుంది అంటే కాంబినేషన్, కింద బార్డర్స్ వచ్చి పైన బ్లౌజ్ ఇట్లా వచ్చింది.
సో దీనికి ఇదొచ్చి నేను ఆర్కే కలెక్షన్స్‌తో తీసుకున్నానండి. నాకు ప్రైస్ అరౌండ్ 24-25 ఆ రేంజ్‌లో పడింది అక్కడ. బట్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇది 28 అట్లా సేల్ చేస్తున్నారండి. కావాలి అంటే నేను లింక్ షేర్ చేస్తాను మీకు. దీంట్లో చాలా కలర్సే ఉన్నాయి ఇంకా. ఓవరాల్ లుక్ అయితే ఇదండి దీనికి. నా లాస్ట్ శారీ అండి ఇది. ఇది వచ్చి ఒక లైట్ యెల్లో అన్నమాట. ఇదొచ్చి అసలు పేపర్ వెయిట్ కూడా లేదండి శారీ. ఈ ఆర్గాన్జా ఐ మీన్ ట్రాన్స్‌పరెంట్ ఆర్గాన్జా అన్నమాట. శారీ ఇట్లా ట్రాన్స్‌పరెంట్ ఆర్గాన్జా వచ్చింది. దీనికేంట్రా అంటే ఇది పట్టు ఫ్యాబ్రిక్‌లో వచ్చిందన్నమాట. కొంచెం పట్టు లాగా అనిపిస్తది ఈ శారీ. ఇదొచ్చి కింద శారీకి 2 ఇంచ్ బార్డర్ ఇచ్చారండి. రిచ్ గోల్డ్ బార్డర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ పైనొచ్చేసరికి 1/2 ఇంచ్ బార్డర్ ఇచ్చారన్నమాట. అండ్ దీనికేంట్రా అంటే శారీ అంతా మనకు థ్రెడ్ వర్క్ ఇచ్చి కింద చెమ్కీగా ఇచ్చారన్నమాట. మొత్తం శారీ అంతా ఇట్లే వచ్చింది. దీనికి పళ్ళు వచ్చి ఇట్లా గోల్డ్ జరీ పళ్ళు ఇచ్చారన్నమాట. కింద బార్డర్‌ని హైలైట్ చేస్తూ గోల్డ్ జరీ వచ్చింది శారీకి, పళ్ళుకి. ఇట్లా వచ్చిందండి పళ్ళు. రిమైనింగ్ శారీ అంతా మనకు వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్. అండ్ ఈ శారీకి ఏంట్రా అంటే మనకు ఐ మీన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారండి. దీన్ని నేను స్లీవ్‌లెస్‌గా స్టిచ్ చేయించుకున్నాను. వీ నెక్ పెట్టించుకున్నానండి ఫ్రంట్, బ్యాక్. బ్యాక్‌కొచ్చి ఇట్లా బటన్స్ ఇప్పించుకున్నానన్నమాట. వాళ్ళే కాంట్రాస్ట్ ఈ పింక్ ఇచ్చారండి. ఇది కూడా పట్టు ఫ్యాబ్రిక్ అన్నమాట. దీనికి నేను ఇంకొకటి కూడా బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నానండి కాంట్రాస్ట్‌లోనే. ఈ శారీకి 2 బ్లౌజెస్ లాగా స్టిచ్ చేసుకున్నానన్నమాట. ఇంకొకటి నేను ఇది స్టిచ్ చేసుకున్నాను. ఇదేంట్రా అనంటే దీనికి గోల్డ్ అండ్ సిల్వర్ ఆల్రెడీ బుటీస్ వచ్చేసాయన్నమాట. ఇది అట్లనే రెడీమేడ్‌గా తీసుకున్నాను క్లాత్. సో, అలా ఇది కూడా పట్టు ఫ్యాబ్రిక్ లాగానే ఉందండి క్లాత్. సో, దీనికి ఫుల్ నెక్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అంతా స్కాలోప్స్ ఇచ్చి హ్యాండ్స్‌కి కూడా షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకొని స్కాలోప్స్‌తో స్టిచ్ చేయించుకున్నానన్నమాట. ఇది అసలు షార్ట్ కూడా కాదు. మెగా స్లీవ్స్ అంటాం కదా! ఆ టైప్ అన్నమాట. ఇలా వచ్చిందండి బ్లౌజ్. సో, నేను ఈ శారీకి 2 బ్లౌజెస్ స్టిచ్ చేసుకున్నానన్నమాట. ఓవరాల్‌గా శారీ లుక్ అయితే ఇట్లా ఉంటదండి. ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్. నేను స్టిచ్ చేసుకుంది. అండ్ ఇది వాళ్ళు ఇచ్చిందన్నమాట. లైట్ శారీ. ఇదొచ్చి నేను తిరుపతిలో, గుంటూరు అట్లా విజయవాడ పరిణయ ఎగ్జిబిషన్స్ పెడతారు కదండీ! నేను ఆ ఎగ్జిబిషన్‌లో అయితే తిరుపతిలో తీసుకున్నాను. ఇది కొంచెం ఎక్కువ ప్రైజే పడిందండి. క్లాత్ ప్యూర్ కాబట్టి. నాకిది 8000 పడిందండి శారీ. ఇవండి నా శారీస్ కలెక్షను. అండ్ మీకు నచ్చాయనే అనుకుంటున్నాను. అండ్ మీకు ఏ శారీస్ అయితే నచ్చాయో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.